వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో టేస్టీ చికెన్ దమ్ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక 3 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టి ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 kg వరకు చికెన్ బిర్యానీ పీసెస్ తీసుకొని వాటిని కూడా వాష్ చేసేసి అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా, నేను శక్తి చికెన్ మసాలా యూస్ చేశాను. వీటితో పాటు ఇంకొక సీక్రెట్ మసాలా ఏంటంటే వాము, జీలకర్ర, సోంపు, ఇవి 3 సమానంగా తీసుకొని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసేసి పక్కన ఉంచుకోవాలి. ఈ పౌడర్ కూడా మనం 1 టీ స్పూన్ యూస్ చేయాలి, మరి ఎక్కువగా వేసుకోకూడదు. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కర్డ్, ఒక 1/2 లెమన్ జ్యూస్, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం టేస్టింగ్ సాల్ట్, కొద్దిగా గీ, ఇవన్నీ వేసి దీన్ని మసాలాలంతా చికెన్కి పట్టేలాగా ఫుల్గా మ్యారినేట్ చేసేసి ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు మనం ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే నానబెట్టి ఉంచుకున్న రైస్లో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, కొద్దిగా ఉప్పు, టేస్టింగ్ సాల్ట్, ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి, ఇవన్నీ వేసి రైస్ను వచ్చేసి మనం 70% వరకు కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఈ రైస్ కుక్ అయిపోయేలోపు మనం స్టవ్ వెలిగించుకొని ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1/2 నెయ్యి, 1/2 ఆయిల్ ఇలా వేసుకొని ఇది కాగాక అందులో బిర్యానీ దినుసులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయాక మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసి బాగా తిప్పి క్యాప్ పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనకి రైస్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని ఆ రైస్లో ఉన్న వాటర్ అన్నీ కూడా తీసేసి రైస్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన చికెన్ అంతటిని మనం ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇంకొక బౌల్ అవసరం లేదు, మనం ఇదే సేమ్ బౌల్లోనే బిర్యానీ దమ్ చేసుకోవచ్చు. ఈ బౌల్లోనే ముందు ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని దానిపైన ఒక లేయర్ చికెన్ లేయర్ కూడా వేసుకొని దానిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఇలా వేసుకోవాలి. ఇలానే సెకండ్ లేయర్ కూడా ఇలా మనకి చికెన్ రైస్ ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్, ఫస్ట్ రైస్, చికెన్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇలా లేయర్స్ లాగా వేసేసి కొంచెం పైన నీళ్లు చిలకరించేసి క్యాప్ పెట్టేసుకొని ఈ పాత్రని మనం నేరుగా పొయ్యి మీద పెట్టకుండా ముందు స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ కానీ చపాతీ ప్యాన్ కానీ పెట్టుకొని దాని మీద మనం ఈ బౌల్ అనేది ఉంచేసి దమ్ చేసుకోవాలి. నేరుగా పెట్టేస్తే బిర్యానీ అనేది అడుగంటిపోతుంది అనమాట. అందుకని ప్యాన్ మీద పెట్టుకొని మాత్రమే మనం బిర్యానీ దమ్ చేసుకోవాలి. బిర్యానీ దమ్ చేసుకోవడం కోసం చాలామంది అంచుల చుట్టూ గోధుమ పిండిని చుట్టేసి పెడుతూ ఉంటారు కదా, ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోకుండా. ఇప్పుడు మనకి ఈ ప్యాన్కి వచ్చేసి మూత చాలా టైట్గానే ఉంది, ఆవిరి అనేది బయటికి వెళ్ళదు. కాబట్టి నేను ఈ ప్యాన్ మూత మాత్రమే యూస్ చేశాను, పిండిని అంతా యూస్ చేయలేదు. ఇలా మనం ఒక 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు దమ్ చేసేసుకుంటే మనకి టేస్టీ బిర్యానీ ఇంట్లోనే సూపర్గా రెడీ అయిపోతుంది. మనకి సేమ్ రెస్టారెంట్లో ఎలా టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్లోనే వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.